వైష్ణవ సాంప్రదాయంలో సాధారణంగా ఏ దేవుడు విగ్రహానికి అయినా అభయహస్తం వరదహస్తం ఉండగా, కానీ తిరుమల వెంకన్న విగ్రహానికి మాత్రం పైవాటికి భిన్నంగా వరదహస్తం కటిహస్తం ఉంటాయి. కలియుగంలో మనుషులు పడే కష్టాన్ని తీర్చడానికి ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చి స్వయంభూ వెంకన్నగా వెలిసిన స్వామివారి విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు. ఈ భూమిపై పుట్టే ప్రతి మనిషి పేద ధనిక చిన్న పెద్ద అనే తేడా లేకుండా వారి వారి స్థాయి తగ్గట్టుగా నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడుతూ కష్టాలనే భవసాగరాన్ని ఈదుతూ ఉంటారని, అలా కష్టాల సాగరంలో మునిగి తేలి మనిషి వాటి నుండి గట్టెక్కాలంటే శ్రీవారి పాదాలను శరణు కోరుకోమంటూ వరదహస్తం అంటే కుడి చేయి స్వామివారి పాదాలను చూపిస్తుంది. అలా వెంకటేశ్వరునిపై నమ్మకం ఉంచి ఆయనను శరణన్న వారికి కష్టాలనే సాగరంలోని నీటిని మోకాలి దాటి రానివ్వనని చూపిస్తూ స్వామివారి ఎడమ చేయి అంటే కటిహస్తం కార్తీయ విలంబిత హస్త ముద్రలో స్వామివారి ఎడమ తుంటుపై భాగంపై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందాన్ని కామెంట్ చేయండి.